హలో అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు। మీ అందరికీ ఈరోజు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తలపెట్టిన ప్రతి పని విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను। అసలు విజయదశమి అంటే ఏంటి? ఈ విజయదశమి రోజు దుర్గా అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు। 9 నవరాత్రులు జరిగిన తర్వాత చీకటిపై వెలుగును సాధించిన విజయాన్నే విజయదశమి అంటారు। అమ్మవారు మహిషాసుర రాక్షసుని సంహరించి యుద్ధం చేసి విజయాన్ని సాధించారు కాబట్టి ఆ రోజు విజయదశమిగా పిలువబడుతుంది। ఈ విజయదశమి రోజున ఆయుధ పూజ, వాహన పూజ, అన్ని పూజల్ని చేస్తారు। ఎందుకని? పాండవులు కౌరవులతో యుద్ధం జరుగుతున్నప్పుడు పాండవుల ఆయుధాలు విలువైన వస్తువుల్ని జమ్మి చెట్టుపై ఉంచి కౌరవులతో గెలుపుని పొందుతారు। విజయదశమి రోజే ఆ యుద్ధం కూడా జరిగింది। ఈరోజు దుర్గా తల్లి అపరాజితాదేవిగా కొలువు పొందుతారు। ఎందుకంటే మన జీవితంలో కూడా ఎప్పుడు విజయమే ఉండాలి, అపరాజితం ఉండకూడదని అపరాజితాదేవిగా ఉన్న దుర్గాదేవిని విజయదశమి రోజు కొలుస్తారు। విజయదశమి శుభాకాంక్షలు। మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ అందరికీ కూడా విజయదశమి రోజు అంతా విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ దసరా।